కొనుగోలు చేసిన సరుకుకి సొమ్ము చెల్లిస్తామని రప్పించారు. అతన్నే బంధించి భారీ ఎత్తున డబ్బు కాజేశారు. విషయం బయటపడితే పోలీస్ కేసు తప్పదనే ఉద్దేశంతో వ్యాపారిని హత్య చేశారు. సికింద్రాబాద్ విక్రంపురి కాలనీకి చెందిన వ్యాపారి బొల్లు రమేష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు సయ్యద్ సజ్జాద్ అహ్మద్ ఖాన్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడికి సహకరించిన మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సికింద్రాబాద్ కార్ఖానా విక్రంపురి కాలనీకి చెందిన వ్యాపారి బొల్లు రమేష్ 2 రాష్ట్రాల్లో దుకాణాలకి సరుకు సరఫరా చేస్తుంటారు. పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తుంటారు. పాన్ మసాలా ప్యాకెట్లను కొనుగోలు చేసి దుకాణాలకు విక్రయించే చాంద్రాయణగుట్టకు చెందిన సయ్యద్ సజ్జాద్ అహ్మద్ ఖాన్ ముఠా కొద్ది రోజుల క్రితం రమేష్ ను సంప్రదించారు. అతడి వద్ద నుంచి 6 లక్షల విలువైన పాన్ మసాలా కొనుగోలు చేశారు. అందుకు సంబంధించిన నగదు చెల్లింపులపై నిందితులు రేపు మాపంటూ వాయిదా వేస్తూ వచ్చారు. ఈ నెల 18 ఉదయం డబ్బు తీసుకునేందుకు కాచిగూడ రప్పించగా నగదు విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో రమేష్ కి పదుల సంఖ్యలో ఫోన్స్ వస్తుండటంతో నిందితులు కొత్త ఎత్తుగడ వేశారు. అతన్ని బెదిరించి డబ్బు గుంజేందుకు సిద్ధమయ్యారు. కాళ్లు చేతులు తాళ్లతో కట్టేసి బెదిరించి 15 లక్షలు డిమాండ్ చేశారు. చంపుతారని భయపడిన వ్యాపారి స్నేహితుడి ద్వారా ఆ నగదు బదిలీ చేయించాడు. డబ్బు తీసుకున్నాక వదిలేయమని ప్రాధేయపడ్డాడు. ప్రాణాలతో వదిలితే డబ్బు కాజేసిన విషయం బయటపడుతుందని భావించిన నిందితులు వ్యాపారి కాళ్లు చేతులు కట్టి కారులో బంధించారు. రమేష్ ను కారులోకి ఎక్కించుకున్న నలుగురు నిందితులు ఏపీ తెలంగాణ సరిహద్దులో హత్య చేయాలని భావించారు. కాచిగూడ నుంచి ఖమ్మం వెళ్లి అక్కడ నుంచి కోదాడ చేరుకున్నారు. మరోసారి ఖమ్మం వైపు బయలుదేరి మార్గ మధ్యలో కోక్యా తాండ సమీపంలోకి రాగానే కారులో వ్యాపారి మెడకు టవల్ బిగించి ఊపిరాడకుండా చేశారు. మరణించినట్లు నిర్ధారించుకున్నాక మృతదేహాన్ని మిరపతోట మధ్యకు తీసుకెళ్లారు. గుర్తుపట్టడానికి వీల్లేని విధంగా ముఖంపై రాళ్లతో కొట్టి ఛిద్రం చేసి మృతదేహాన్ని వదిలేసి పారిపోయారు. వ్యాపారి సెల్ ఫోన్లను ఖమ్మం, కోదాడ, హైదరాబాద్ మార్గాల్లో పడేసి పోలీసులను ఏమార్చే ప్రయత్నం చేశారు. ఈ నెల 19న వ్యాపారి భార్య జనని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్, సెల్ ఫోన్ ఆధారంగా వ్యాపారి కూచుమంచి ఖమ్మం పరిసరాల్లో ఉండొచ్చనే అంచనాకి వచ్చారు. ప్రధాన నిందితుడు సయ్యద్ సజ్జాద్ ఖాన్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నేరం చేసినట్లు అంగీకరించగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడిపై పలు పోలీస్ స్టేషన్లో హత్య, మోసం కేసులున్నట్లు గుర్తించారు.